అనారోగ్య టెకీలట. ఐటీ ఉద్యోగుల్లో 61% మందిలో హై కొలెస్ట్రాల్, 37% మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత, 25 ఏళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలు అస్తవ్యస్తం, 25 నుంచి 40 సంవత్సరాల లోపున్న 56,000 మంది పైన అధ్యయనం 8 అంశాలపైన హెచ్సిఎల్ హెల్త్ కేర్ పరీక్షలు చేసిందట. యాంత్రిక జీవన శైలితో 40 ఏళ్లలోపే ఇబ్బందులు వస్తూ ఉన్నాయట. చాలా మందిలో సంతానలేమి సమస్యలు ఉన్నాయట. వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం, గంటల తరబడి పనిచేయడం, సిస్టమ్ ముందు కూర్చోవడం, ఇట్లాంటి రకరకాల కారణాల చేత వాళ్ళు అనారోగ్యం బారిన పడుతున్నారట. సో పొద్దుగాలేస్తే మళ్ళీ రాత్రి ఆ సిస్టమ్ మీద నుంచి లేవాలి. ఇక వర్కౌట్ ఎక్కడిది, ఇది ఎక్కడిది. సో దీంతో వాళ్ళు హై కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారట. దాదాపు 61% మంది హై కొలెస్ట్రాల్ ఉందట. అంటే అది మామూలు ఫిగర్ కాదు. 37% మందిలో దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయట. మీరు ఐటీ ఉద్యోగుల మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటున్నారా? తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా? ఇవన్నీ ఎందుకంటే ఐటీ ఉద్యోగులు తీవ్రమైన ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు, వారి హెల్త్ పారామీటర్స్ అస్తవ్యస్తంగా ఉన్నట్లు హెచ్సిఎల్ హెల్త్ కేర్ సంస్థ హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా 56,000 మంది ఐటీ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపైన ఈ అధ్యయనం చేసింది సంస్థ. వీరిలో 77% మంది ఆరోగ్య విలువలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు తేల్చింది. ముఖ్యంగా 61% మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నారట. చూడండి ఒక్కసారి.